ఈ వీడియోలో మీతో షేర్ చేయడానికి నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారు తమ షేర్ హోల్డర్స్ కి 1:1 రేషియోలో బోనస్ షేర్స్ ని ప్రకటించారు. బోనస్ షేర్స్ ని 1:1 రేషియోలో అనౌన్స్మెంట్ చేశారు కదా, అంటే రికార్డ్ డేట్ నాటికి మీ డిమాట్ అకౌంట్ లో మీరు ఎన్ని షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారో అన్ని షేర్స్ ఫ్రీగా మీ అకౌంట్ లోకి రాబోతున్నాయి. అంటే మీరు ఫ్రీగా పొందబోతున్నారు. అంటే మీ షేర్స్ డబుల్ అవుతున్నాయి కదా, మరి మీ ఇన్వెస్ట్మెంట్ కూడా డబుల్ అవుతుందా? అసలు బోనస్ షేర్స్ కంపెనీస్ ఎందుకు ఇస్తాయి? బోనస్ షేర్స్ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి లాభాలు? అదే విధంగా కంపెనీకి లాభమా నష్టమా? దీనికి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి? మనం ఎలిజిబులా కాదా? ఇలాంటి విషయాలతో పాటు రిలయన్స్ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే లెట్ us go into this video. లెట్ us ఇన్వెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు గౌరీశంకర్. మరి మనం వీడియోలోకి వెళ్దామా? బోనస్ షేర్స్ గురించి మాట్లాడే ముందు రిలయన్స్ కంపెనీ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఒక ఇన్ఫోసిస్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఫైనాన్స్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అదే ఒక రిలయన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒక ఎనర్జీ సెక్టార్ లో, ఒక పెట్రోకెమికల్ థీమ్ లో, ఒక రిటైల్ కంపెనీలో, ఒక టెలికాం సెక్టార్ లైక్ జియో ద్వారా, అదే విధంగా న్యూ ఏజ్ టెక్నాలజీస్ అయిన రిలయన్స్ బయో ఎనర్జీ ద్వారా న్యూ మెటీరియల్స్ అండ్ న్యూ ఎనర్జీ సెక్టార్ లో, అట్ ద సేమ్ టైం రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా రంగాల్లో ఇన్ని విభిన్నమైన సెక్టార్స్ లో రిలయన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన స్టాక్ ని, మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసినట్టు అవుతుంది. ఎప్పుడో 1958లో ఎస్టాబ్లిష్ అయిన ఈ కంపెనీ అప్పటికి మనలో చాలా మంది తల్లిదండ్రులు కూడా పుట్టి ఉండకపోవచ్చు. అప్పటి నుంచి మనందరికీ సుపరిచితమైన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ దృష్ట్యా నెంబర్ 1 స్థానంలో ఉంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 20 లక్షల కోట్లు ఆల్రెడీ దాటిపోయింది. అంత పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి ఇన్ని సంవత్సరాలు బట్టి మనందరికీ తెలిసిన ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కంటే సురక్షితమైన కంపెనీ ఇంకోటి ఉంటుందా? మరి మార్కెట్ క్యాపిటలైజేషన్ దృష్ట్యా ఇండియాలో సెకండ్ కంపెనీ ఏమై ఉంటుంది? మీరు ఏమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. రిలయన్స్ గత 10 ఏళ్లుగా చూసుకుంటే యావరేజ్ గా 22% యావరేజ్ సిఏజిఆర్ రిటర్న్స్ ని ఇచ్చింది. 2014లో 428 రూపీస్ ఉన్న షేర్ ప్రైస్ ఇప్పుడేమో 3000 రూపీస్ కి చేరింది. ఇకపోతే డివిడెండ్ హిస్టరీ గురించి చూసుకుంటే మంచి డివిడెండ్ హిస్టరీ ఉంది. కన్సిస్టెంట్ డివిడెండ్ హిస్టరీ ఇస్తూ ఉంది ఇప్పటి వరకు. అదే విధంగా ఈ కంపెనీ ఇప్పటి వరకు 5 సార్లు బోనస్ ప్రకటించింది. ఈ సెప్టెంబర్ లో బోనస్ కలుపుకుంటే కనుక ఇది 6సారి బోనస్ ప్రకటించినట్టు అవుతుంది. సరే, ఇదంతా పాస్ట్. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇది తెలుసుకోవాలంటే మొన్న ఆగస్ట్ 29న జరిగిన యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో ముఖేష్ అంబానీ గారు ఏం చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, రిలయన్స్ ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ ని రికార్డ్ చేసింది. ఇది అక్షరాల 79,000 కోట్ల ఇండియన్ రూపీస్. పాయింట్ నెంబర్ 2, రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిటైల్ ఉన్నాయి కదా, ఈ డివిజన్ కి సంబంధించినంత వరకు రాబోయే 3 to 4 years లో వాళ్ళ రెవెన్యూస్ ని డబుల్ చేసుకోబోతున్నారు. పాయింట్ నెంబర్ 3, రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ ఉంది కదా, ఇది రాబోయే 5 to 7 years లో ప్రాఫిటబుల్ వెంచర్ గా మారబోతుంది. పాయింట్ నెంబర్ 4, గ్రీన్ ఫ్యూయల్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సొల్యూషన్స్ వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ ఇంజిన్స్ గా మారబోతున్నాయని చాలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. పాయింట్ నెంబర్ 5, రిలయన్స్ గ్రూప్ యాజ్ ఎ హోల్, మొత్తం రిలయన్స్ గ్రూప్ మొత్తంగా చూసుకున్నా కూడా ఈ డికేడ్ అయ్యేసరికి, అంటే 2030 వచ్చేసరికి ఈ గ్రూప్ యొక్క మొత్తం రెవెన్యూ డబుల్ అవబోతుందని చెప్పారు. ఇప్పటికే మనం రిలయన్స్ కి సంబంధించి చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. సో ఇంతకీ మీరు రిలయన్స్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారా? ఒకవేళ హోల్డ్ చేస్తూ ఉంటే కనుక కమెంట్ బాక్స్ లో ఎస్ అని చెప్పండి. ఇప్పుడు రిలయన్స్ యొక్క బోనస్ షేర్స్ విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ కంపెనీ అయినా బోనస్ షేర్స్ ఎందుకు ఇస్తుంది? ఏ కంపెనీకైనా బాగా లాభాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర రిజర్వ్ మనీ బాగా పెరుగుతుంది కదా, అలాంటి రిజర్వ్ మనీని లేదా సర్ప్లస్ మనీని తిరిగి క్యాపిటలైజ్ చేయడానికి కంపెనీస్ బోనస్ ఇష్యూ చేస్తాయన్నమాట. రిలయన్స్ దగ్గర ప్రస్తుతం 671 కోట్ల కంటే ఎక్కువ షేర్స్ తన దగ్గర హోల్డ్ చేస్తూ ఉంది. రిలయన్స్ దగ్గర ఇవన్నీ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటారు. దీంట్లో 50.39%, అంటే హాఫ్ కంటే కూడా కొంచెం ఎక్కువ, ఇవి
ప్రమోటర్ అయిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ దగ్గర ఉంటే రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా పబ్లిక్ దగ్గర అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ తర్వాత అత్యధికంగా హోల్డ్ చేస్తున్న మన ఇండియన్ కంపెనీ ఏది? రిలయన్స్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్న ఇండియన్ కంపెనీ ఏది? మీకు తెలిస్తే కనుక కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. సో బోనస్ ఇష్యూ తర్వాత మార్కెట్లో ఉండే రిలయన్స్ స్టాక్స్ డబుల్ అయ్యాయి కదా, మరి మార్కెట్ క్యాపిటలైజేషన్ మారదు. అంటే షేర్స్ నెంబర్ డబుల్ అయ్యాయి కాబట్టి షేర్ ప్రైస్ ఇంచుమించుగా హాఫ్ వరకు పడి అడ్జస్ట్ అవుతుంది మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్కడే ఉండడానికి. బోనస్ ఇష్యూ వలన మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఎఫర్డబిలిటీ. స్టాక్ ప్రైస్ బాగా తగ్గడం వలన చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి డిమాండ్ పెరిగి స్టాక్ ప్రైస్ మళ్ళీ పెరుగుతుంది, అందువలన మనం లాభపడవచ్చు. నెంబర్ 2, ఫ్రీ ఆఫ్ ట్యాక్స్. ఈ ఫ్రీ స్టాక్స్ కి మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా అమ్మినప్పుడు మిగతా స్టాక్స్ లాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రమే కట్టాలి. నెంబర్ 3, డివిడెండ్ ఈల్డ్. మన స్టాక్స్ మల్టిప్లై అవడం వలన మన డివిడెండ్ కూడా ఎక్కువ వస్తుంది ఇంతకు ముందుతో పోలిస్తే కనుక, ఎందుకంటే డివిడెండ్ ఒక స్టాక్ ఇంత అని ఇస్తారు కాబట్టి. నెంబర్ 4, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి స్టాక్స్ మల్టిప్లై అవడం వల్ల లాంగ్ టర్మ్ లో చాలా మంచి డబ్బు చేసుకుంటారు. మరి బోనస్ షేర్స్ ఇవ్వడం ద్వారా కంపెనీకి ఏ విధంగా లాభం చేకూరుతుందో ఇప్పుడు చూద్దాం. 1, ఇన్వెస్టర్స్ ట్రస్ట్. సో బోనస్ షేర్స్ ఇవ్వడం ద్వారా కంపెనీ చాలా బాగా పనిచేస్తుందని, వాళ్ళకి చాలా మంచి లాభాలు వస్తున్నాయని ఇన్వెస్టర్స్ కి చెప్పకనే చెప్తున్నారు. ఆ విధంగా ఇన్వెస్టర్ ట్రస్ట్ ని గెలుచుకుంటున్నారు. నెంబర్ 2, క్యాపిటలైజింగ్ ద రిజర్వ్స్. వాళ్ళ దగ్గర ఉండే రిజర్వ్ మనీని ఈ మార్గంలో క్యాపిటలైజ్ చేస్తున్నారు. సో క్యాపిటలైజ్ అయిన మనీని వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ కంపెనీ యొక్క గ్రోత్ కోసం, కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ కోసం వాడుకుంటారు. ఆ విధంగా కంపెనీకి ఆ డబ్బులు బాగా ఉపయోగపడడం వల్ల కంపెనీ మరింతగా గ్రో అవుతుంది, తద్వారా షేర్ ప్రైస్ మరింతగా పెరుగుతుంది. మరి ఈ బోనస్ షేర్స్ కి ఎవరు ఎలిజిబుల్? రికార్డ్ డేట్ నాటికి ఎవరి డిమాట్ ఖాతాలో అయితే రిలయన్స్ షేర్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. రికార్డ్ డేట్ అంటే ఏంటి? రికార్డ్ డేట్ అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయో రికార్డ్ చేస్తారు. ఈ డేట్ నాటికి మీ డిమాట్ అకౌంట్ లో ఎన్ని షేర్స్ ఉంటే అన్ని షేర్స్ మీ అకౌంట్ లో కొత్తగా వచ్చి యాడ్ అవుతాయి. ఒకవేళ అలా జరగాలంటే మీరు ఎక్స్ డేట్ కి కనీసం ఒక్క రోజు ముందు రిలయన్స్ షేర్స్ ని మీరు కొనుగోలు చేయాలి. సాధారణంగా ఎక్స్ డేట్ అనేది రికార్డ్ డేట్ కి 1 లేదా 2 రోజుల ముందు ఉంటుంది అన్నమాట. సో మీరు ఎక్స్ డేట్ కి కనీసం ఒక రోజు ముందు కనుక కొనగలిగితే మీరు ఈ బోనస్ షేర్స్ కి అర్హత పొందుతారు. రిలయన్స్ ఇప్పటి వరకు రికార్డ్ డేట్ కానీ ఎక్స్ డేట్ కానీ అనౌన్స్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేయగానే ఐ విల్ లెట్ యు నో ద ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం రిలయన్స్ గురించి, అదేవిధంగా బోనస్ షేర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.